పోడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి హక్కు పత్రాలను ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు డిమాండ్ చేశారు. మాచారెడ్డి మండల పరిధిలోని ఎల్లంపేట నడిమి తాండాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా పోడు రైతాంగానికి యాజమాన్య హక్కులను ప్రసాదించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పోడు రైతులకు అలాగే కొన్ని సంవత్సరాలుగా అడవి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు పట్టాలను ఇస్తామని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాకాస జిల్లా అధ్యక్షుడు వెంకట్, జిల్లా నాయకులు నరహరి, బూక్యా మాన్సింగ్, బూక్యా దశరథ్, బూక్యా రవి, మోతిరాం భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఎల్లంపేటలోని నడిమి తాండాకు సంబంధించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంఘం పోడు భూముల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇక్కడ గతంలో ఫారెస్ట్ అధికారులు ఇంతకుముందు తాతల కాలం నుండి పోడు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఈ పోడు భూముల మీద ఈ జిల్లాలో ఉన్న ఫారెస్ట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా అమాయకులైనటువంటి గిరిజన పోడు రైతుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిరు. దాన్ని వ్యతిరేకించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పోడు చేసుకుంటారో పోడు భూములు చేసుకున్న రైతులందరినీ గుర్తించి మేము హక్కుపత్రాలు ఇస్తామని చెప్పారు. అదే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కమ్యూనిస్టులు వామపక్షాల నాయకులు మేము అక్కడ గుడిసెలేసినాం, ఇక్కడ పోడు భూముల సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు. మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, పోడు భూముల హక్కుపత్రాలు ఇస్తాం, వాళ్ళతోని మేము ఎందుకు వైరం పెట్టుకుంటామని చెప్పి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే దాన్ని పక్కకు పెట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళకేమి అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందో మరి వీళ్ళ దగ్గర ఈ అమాయక రైతుల దగ్గర ఏమి ఆశిస్తారో అర్థమవుతలేదు. కాబట్టి వీళ్ళను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, అధికారులు మాత్రం సిద్ధంగా లేరు. ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకొని పనిచేసే అధికారులు వీళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తారో ఫారెస్ట్ అధికారులను వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఆ దిశగా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు మేము చేస్తాం. ఈ గిరిజన రైతులకు పోడు భూములు దక్కేదాకా ఇప్పటికే ఈ రైతుల పట్ల ఈ గ్రామంలో కానీ ఇక్కడ అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఉద్యమానికి పోకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడున్న నాయకులకు కానీ ఇక్కడున్న ఈ పెద్ద మనుషులకు కానీ వ్యతిరేకంగానో లేకుంటే వాళ్ళ ఇళ్ళకి ఇస్తున్నారనో వాళ్లకు వ్యతిరేకంగానో మా పోరాటం లేదు. మేము పోరాటం చేసేది వీళ్ళ తరపున ప్రభుత్వం సిద్ధమున్న అధికారులు పని చేస్తలేరు కాబట్టి అధికారులకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా వీళ్ళకి హక్కుపత్రాలు వచ్చేదాకా ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం, ఉద్యమిస్తాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అనే నమ్మకం మాకుంది. ఆ దిశగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం.